భారత్ ఇంగ్లాండ్ మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా కటక్లో బారబతి స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల ముగిసిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో అద్భుతమైన ఆటగాళ్లు ఇంగ్లాండ్ను చిత్తు చేసి సిరీస్ను కైవసం చేసుకున్న భారత్ జట్టు ప్రస్తుతం అదే జట్టుతో వన్డే సిరీస్ ఆడుతుంది. ఇండియా ఇంగ్లాండ్ మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా కటక్లోని బారబతి స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతుంది. ఈ సిరీస్లో నాగ్పూర్లో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో గెలుచుకున్న తర్వాత భారత జట్టు 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. కటక్ మ్యాచ్లో టాస్ గెలిచి ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. బౌలింగ్ను టీమిండియాకు అప్పగించాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. వెటరన్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ టీమిండియా ప్లేయింగ్ 11లో చేరాడు. దీనికోసం యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ టీం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కుల్దీప్ యాదవ్ కూడా ప్లేయింగ్ 11 నుంచి అవుట్ అయ్యాడు. అతనికి విశ్రాంతి ఇవ్వడంతో వరుణ్ చక్రవర్తికి అవకాశం లభించింది. భారత మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్తో వన్డే అరంగేట్రం చేసిన అవకాశం లభించింది. టీమిండియా స్పిన్నర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా వన్డే క్యాప్ను వరుణ్ చక్రవర్తికి అప్పగించాడు. టాస్ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, మొదట మ్యాచ్లో మా ప్రదర్శన బాగుంది. అదే నాకు నచ్చింది. నేను కొంతకాలం మైదానంలో లేకపోయినా శక్తి చాలా బాగుంది. ఇది నల్ల నేల పిచ్ అవునో కాదో నాకు ఖచ్చితంగా తెలియదు. టీంలో 2 మార్పులు జరిగాయి. యశస్వి జైస్వాల్ స్థానంలో విరాట్ కోహ్లీ వచ్చాడు. కుల్దీప్ యాదవ్కు విశ్రాంతి ఇచ్చి అతని స్థానంలో వరుణ్ అరంగేట్రం చేయనున్నాడని తెలిపాడు. భారత్ మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన 7 విధాలుగా బౌలింగ్ చేయగలనని పేర్కొన్నాడు. వీటిలో ఆఫ్ బ్రేక్, లెగ్ బ్రేక్, గూగ్లీ, ఫ్లిప్పర్, టాప్ స్పిన్, టో యార్కర్ ఉన్నాయి. వరుణ్ చక్రవర్తి ఇప్పటివరకు 18 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 33 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో అతడు 70 ఐపీఎల్ మ్యాచ్ల్లో 83 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి తమిళనాడుకు చెందిన స్పిన్ బౌలర్. ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో అరంగేట్రం చేశాడు. రవీంద్ర జడేజా వన్డే క్యాప్ను వరుణ్ చక్రవర్తికి అందిస్తూ స్వాగతం పలికాడు. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.